గట్కేసర్ క్రాస్ వద్ద గంజాయి తరలిస్తున్న 5 యువకులను అరెస్టు చేసిన గట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు 10 లక్షల విలువ చేసే గంజాయి, ఒక కారు, బైకు స్వాధీనం. 5 నిందితుల్లో బీటెక్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నట్లు సమాచారం. గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ మీడియా సమావేశం అనంతరం నిందితుడిని రిమాండ్కి తరలించిన ఎక్సైజ్ అధికారులు. మాట్లాడేసిన అయిపోయింది ఖర్చు ఉందా కట్టుకోవా అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న రాత్రి నుంచి గౌరవనీయులైన కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ శ్రీధర్ ఐఏఎస్ గారి మరియు డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమలాసన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఇచ్చిన ఆదేశాలకు అనుసారంగా ఎస్టీఎఫ్ టీం మరియు డిటిఎఫ్ గట్కేసర్ మల్కాజ్గిరి అండ్ ఎస్హెచ్ఓ గట్కేసర్ గారు ముగ్గురు కలిసి విస్తృతంగా దాడులు చేసి నిర్వహించిన రూట్ వాచ్లో గట్కేసర్ క్రాస్ రోడ్ నందు నిన్న సుమారు 11:20 ప్రాంతంలో ఒక వ్యాగనార్ కారులో సుమారు 800 గ్రాముల గంజాయి ముత్తినేని సతీష్ సన్ ఆఫ్ శ్రీనివాస్ కాకినాడ నుంచి తీసుకొస్తున్న అతన్ని పట్టుకొని ఆ వెహికల్ సోదా చేయగా దాంట్లో 800 గ్రాములు గాంజా దొరికింది. అట్లనే మరియు ఇంకొక వెహికల్ టీవీఎస్ స్టార్, దీంట్లో 8 కేజీల డ్రై గాంజా. ఇతను ప్రణీత్ సదానందం, కరీంనగర్ వాసుడు. ఇతను కూడా ఏఓబి నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి తీసుకొస్తున్న గాంజాయిని సోదా చేసి దొరికింది. ఈ టోటల్ మొత్తము ఒక కారు 9.4 సుమారు 10 కేజీల గంజాయి. 5 వ్యక్తులు అరెస్ట్ అయినారు ఈ కేసులో. ఈ ఇన్వెస్టిగేషన్ చేపట్టి ఎస్హెచ్ఓ గట్కేసర్ గారు ఇన్వెస్టిగేషన్ చేపట్టి వారిని రిమాండ్ పంపుతారు. తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే వీళ్ళు ఎక్కడ దొరకలేదు. ఇంకా అయితే వాళ్ళు మొత్తం కన్జ్యూమర్గా ఎట్లా కన్జ్యూమ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇది ఉన్నది. ఇట్టి సమాచారం ఎవరైనా చేసినా కానీ ప్రజలు కానీ మీరు కానీ మీ ద్వారా కూడా మాకు సమాచారం ఇచ్చినచో కఠిన చర్యలు తీసుకుంటాం వాళ్ళు.